కడపలో స్టీల్ ప్లాంట్ కడతానని వచ్చినటువంటి వ్యక్తిని అక్రమ కేసులు కట్టి భయపెట్టి నిందితుడిగా చూపించి ఈ రాష్ట్రం నుంచి తరిమేసింది ఎవరు? చంద్రబాబు గారు కాదా? ఎవరు పోతాం? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు? మరి అలాగే తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ మీద బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏ రకంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళ అనుచరులు ఏ రకంగా కంపెనీ యాజమాన్యాన్ని భయపెడుతున్నారు మన అందరం కూడా చూస్తూనే ఉన్నాం. పల్నాడు జిల్లాలో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు, చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ, భవ్య సిమెంట్, ఇద్దరు కూడా వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి తాళాలు వేస్తారు. మేం పడలేము వీళ్ళతో, మాకవదో ఈ దౌర్జన్యాలు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు వాళ్ళ అనుచరుల యొక్క దందాలు బెదిరింపులు పడలేక 2 సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా తాళాలు వేస్తారు వాళ్ళు. మా జిల్లాలో అండి యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్న ఆయన ఏ మాదిరి భయపెట్టి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తాడు మన అందరం చూసాం. మనం నేషనల్ హైవే కాంట్రాక్టుల కోసమని వాళ్ళ ఎంపీ సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఫాలోవర్స్ ఎలా కొట్టుకున్నారో మన అందరం చూసాం. మనం దాల్మియా సిమెంట్స్ వాళ్ళ మీద సుమారుగా 790 కోట్లు వాళ్ళ ఆస్తులను జప్తు చేయించే విధంగా ఈ ప్రభుత్వం కుట్ర పన్నింది. మైహోమ్ సిమెంట్స్ పైన వాళ్ళ గనులు తవ్వకాల మీద అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టారు. మైహోమ్ సిమెంట్స్ టీవీ9 యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీ సిమెంట్స్కి సంబంధించినటువంటి గనులు వాళ్ళ తవ్వకాలపైన అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టినారు. ఎంత దౌర్భాగ్యం! అనకాపల్లి జిల్లా కోకోకోలా కంపెనీ వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దాడులు చేయించలేదు. ఇప్పుడు లేటెస్ట్గా సరికొత్త ప్రయోగం నకిలీ స్టాంపులు. అంటే ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తాయా?